రుద్రవరం పోలీస్ స్టేషన్లో సోషల్ మీడియా, ఎలక్ట్రాన్ మీడియా గ్రూప్ అడ్మిన్లతో సీఐ చంద్రబాబు అత్యవసర సమావేశం నిర్వహించారు. రుద్రవరం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సోషల్ మీడియా నిర్వహించే గ్రూప్ అడ్మిన్లను మీ గ్రూపుల్లో రాజకీయ, మతపరమైన కులాలను రెచ్చగొట్టే విధంగా వివాదాస్పద సందేశాలు పోస్టులు చేస్తే వారిపై 153A, 295A, 505, 499, 500 ఇండియన్ పీనల్ కోడ్ మరియు ఐటీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకొనబడతాయని సిరివెల్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. చంద్రబాబు హెచ్చరించారు. సోషల్ మీడియా యొక్క అడ్మినే పూర్తి బాధ్యత ఉంటుంది. దానికి తగిన సెక్షన్లు కూడా ఈ విధంగా ఉంటాయి. సెక్షన్ 153A, సెక్షన్ 253A, సెక్షన్ 505, సెక్షన్ 498, సెక్షన్ 500 ప్రకారము ఆ సోషల్ గ్రూప్ అడ్మిన్కి ఈ సెక్షన్ ప్రకారం కేసు కట్టడం జరుగుతుంది. కాబట్టి దయచేసి చెప్తున్నాను, ఎవరైతే సోషల్ మీడియా గ్రూప్ అడ్మిన్స్ ఉన్నారో వాళ్ళు పెట్టే ప్రతి పోస్టు కానీ లేకపోతే ఇంకొకరు పెట్టే ప్రతి పోస్ట్ కానీ మీకు ఒక అవగాహన ఉండాలి. ఈ యొక్క పోస్ట్ వల్ల ఏదన్నా మతపరంగా కానీ, కులపరంగా కానీ, లేకపోతే ప్రాంతపరంగా కానీ, ఏ పరంగా కానీ ఇబ్బంది అయినట్లయితే దాని బాధ్యత అడ్మిన్ ఉంటుంది. మళ్ళీ ఎవరైతే పంపించినారో ఆ గ్రూప్కి పోస్ట్ చేసినారో వాళ్ళ పూర్తి బాధ్యత ఉంటుంది. ఈ పంపించిన వాళ్ళ మీద తప్పనిసరిగా పోలీసుల వాళ్ళు మనకు కేసు పెట్టి వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. కాబట్టి